ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి గడిచినటువంటి నెలలన్నీ కూడా దేవుడు ఆయన ఉచితమైన కృపలో మనలందరినీ కాచి కాపాడి మరి జూలై నెలలో మరి మొదటి దినాన ఆయన యొక్క కృప ద్వారా నడిపించబడ్డానికి దేవుడు మనకు ఎంతైనా కృప చూపించి ఉన్నాడు. మరి నెలలో మొట్టమొదటి రోజున ఆయన యొక్క ఉచితమైన వాత్సల్యము ద్వారా మరి మనతో మాట్లాడుతున్నటువంటి చక్కని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే గడిచిన నెలలో మీ జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఒకవేళ ఎదురై ఉండవచ్చు. మరి అననుకోని పరిస్థితులు గుండా మీరు నడిపించబడవచ్చు. ఎంతో దుఃఖముతో భారంతో మీ దినాలు గడిచి ఉండవచ్చు. అయితే ఈ నెలలోనైనా దేవుడు నాకు మేలు చేస్తే బాగుండును, ఈ నెలలో నా పరిస్థితులు మారించబడితే బాగుండును, ఈ నెలలో నా దేవుడు నా కంట కన్నీరు తుడిస్తే బాగుండును, వాగ్దానపూర్వకంగా ఈరోజు ప్రభు నాతో మాట్లాడాలని ఆశపడుతున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఒకసారి చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈ యొక్క దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఆయన నిన్ను హెచ్చించబోతూ ఉన్నానని ఆయన నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీవు తగ్గించుకొని చేసే ప్రార్థనను బట్టి, ఆయన ఎదుట తగ్గించుకొని జీవించిన నీ జీవితాన్ని బట్టి గడిచిన నెలలో కన్నా ఈ నెలలో దేవుడు నేను హెచ్చైన స్థితిలో ఉంచబోతూ ఉన్నానని ఆయన చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏ స్థితిలోనైనా సరే ఆ పరిస్థితుల్లో దేవుడు నేను హెచ్చించబోతా ఉన్నాడు. అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా, కొంచెం రాబడే అయినా, మరి అధిక మొత్తంలో రాబడైనా, లేకపోతే కొంచెమే కలిగి ఉన్నా దేవుడు దానిని మల్టిప్లై చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీ స్థితిని హెచ్చించబోతూ ఉన్నాడు. నీ తలను ఆయన ఎత్తబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులను ఆయన ఉన్నతంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చించే దేవుడు అండి. అందుకే కదా ఆయన అంటూ ఉంటాడు, ఆయన హెచ్చిస్తేనే మనము హెచ్చించబడతాం. ఈ నెలలో దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. ఇది వరకు ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళినా, ఎలాంటి ఇబ్బందులు నువ్వు ఎదురైనా, ఈ నెలలో ఈ మొట్టమొదటి రోజున దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం ఏంటనంటే, నేను హెచ్చించబోతూ ఉన్నాను. నువ్వు ఏ పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో ఉన్నతమైన ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావు, అవన్నీ నా దేవుడు ఈ నెలలో నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. మిక్కిలి కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, దేవా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరి తండ్రి, ఈ జూలై నెల 1వ తేదీన మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానము కొరకే కృతజ్ఞత వందనాలు ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని హెచ్చించే దేవుడని మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా మా ఆధ్యాత్మిక జీవితములో, ఆరోగ్య విషయములో, ఆర్థికపరమైన విషయములో, ఆత్మీయ స్థితిలో మేము అన్ని విషయాలలో హెచ్చించబడుదుము గాక. తండ్రి నీ దీవెన మా అందరిపై దిగి వచ్చును గాక. హెచ్చైన ఆశీర్వాదం, హెచ్చైనటువంటి మేలులు అయా సమస్త జనముల కంటే మీరు మమ్మల్ని హెచ్చించదరని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయా మీరు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తూ అయా ఈ వాగ్దాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రజలందరూ హెచ్చించబడుదురు గాక. వారి యొక్క మార్గాలలో, వారి యొక్క పనుల్లో, వారు సంకల్పించిన ప్రతి దానిలో కూడా హెచ్చైన ఆశీర్వాదం వారు చూచుదురుగాక. అట్టి కృప అనుగ్రహించండి. ఈ నెలంతయు కూడా ప్రభా మమ్మల్ని అందరినీ మీ కృపలో కాచి కాపాడండి. ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా, నాశనకరమైన తెగులు మమ్మల్ని అంటకుండా ప్రభా, ఏ వ్యాధి బాధ బలహీనత మా దరి చేరకుండా నిశ్చయముగా నీ కృప, నీ సన్నిధి మా అందరికీ తోడే నడిపించండి. నీ కృపాక్షేమం మాతో ఉంచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఆయన హెచ్చైన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.